మనం జీవిస్తున్న ఈ విశ్వం, పీల్చే గాలి, తాగే నీరు, నిలబడే భూమి, ఇవన్నీ కేవలం ప్రకృతిలోని భాగాలు మాత్రమే కాదు. ఇవే సృష్టికి మూలమైన పంచభూతాలు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన శరీరం కూడా ఈ 5 తత్వాలతోనే నిర్మించబడింది. ఈ 5 తత్వాలు సమతుల్యంగా ఉన్నప్పుడే ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. అలాగే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే భూమిని కాపాడితే, నీటిని సంరక్షిస్తే, గాలిని పరిశుభ్రంగా ఉంచితే, అగ్నిని సద్వినియోగం చేస్తే, ఆకాశాన్ని గౌరవిస్తే అదే నిజమైన శివారాధన. ఈ పంచభూతాల వెనుక ఉన్న పరమశక్తి పరమశివుడేనని ప్రపంచానికి తెలియజేయడానికి ఆయన పంచభూత లింగాల రూపంలో భూమిపై వెలిశారు. అయితే జంబుకేశ్వరంలోని జలలింగం ఎప్పటికీ నీటితో ఎందుకు తడిగా ఉంటుంది? ఈ ఆలయంలో శివ కళ్యాణం ఎందుకు జరగదు? అఖిలాండేశ్వరి అమ్మవారి ఉచ్చికాల పూజ ప్రత్యేకత ఏంటి? ఇలాంటి విశేషాలను ఈ రోజుటి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా పంచభూత లింగాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసుకుందాం. పృథ్వీలింగం కాంచీపురంలోని శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ఉంది. జలలింగం తిరువాన్నైకావల్లోని శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయం. అగ్నిలింగం తిరువన్నామలైలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం. వాయులింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాల వివరాల కోసం కిందన్న డిస్క్రిప్షన్లో లింక్ ని క్లిక్ చేయండి. ఈ పంచభూత క్షేత్రాలలో జలతత్వానికి ప్రతీకగా నిలిచిన శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి నగరానికి సమీపంలో తిరువాణైకావల్లో ఉంది. ఈ క్షేత్రం కావేరి మరియు కొల్లిడం నదుల మధ్య ఉన్న పవిత్ర ద్వీపంలో ఉంది. ప్రపంచ ప్రసిద్ధ శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ దివ్యక్షేత్రం ఉంది. శ్రీరంగం వెళ్లే భక్తుల్లో చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించకుండా వెళ్లిపోతారు. కానీ మీరు శ్రీరంగం వెళ్తే ఈ జంబుకేశ్వర ఆలయాన్ని మాత్రం తప్పకుండా దర్శించుకోండి. ఇప్పుడు ఆలయ విశేషాలను తెలుసుకుందాం. సుమారు 18 ఎకరాల విశాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ దివ్యక్షేత్రం 5 ప్రాకారాలు, 9 అద్భుతమైన గోపురాలు, 9 పవిత్ర తీర్థాలతో అత్యంత వైభవంగా అలరారుతోంది. ఈ ఆలయంలోని ప్రముఖ తీర్థాలు బ్రహ్మతీర్థం, ఇంద్రతీర్థం, జంబూతీర్థం, శ్రీమత్ తీర్థం, అగ్నితీర్థం, దేవతీర్థం, ఋషి తీర్థం, కావేరీ తీర్థం, సూర్య పుష్కరిణి. ఈ ఆలయంలో ప్రధానంగా స్వయంభూ జలలింగమైన శ్రీ జంబుకేశ్వర స్వామి మరియు శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. వీరితో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, చండికేశ్వరుడు, భైరవుడు, దుర్గాదేవి, నటరాజస్వామి, నవగ్రహాలు, 63 మంది నాయనార్ల సన్నిధులు కూడా దర్శనమిస్తాయి. ఈ ఆలయంలోని గర్భగుడిలో స్వయంభు జలలింగం దర్శనమిస్తుంది. ఈ లింగం కింద నుండి సహజ సిద్ధంగా నీరు ఎప్పుడూ ఊరుతూనే ఉంటుంది. వేసవి కాలంలో కూడా ఈ నీరు పూర్తిగా ఆగిపోదు. అందుకే ఈ క్షేత్రం పంచభూతాలలో జలతత్వానికి ప్రతీకగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే శివుడు పడమర ముఖంగా, అఖిలాండేశ్వరి అమ్మవారు తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. అఖిలాండేశ్వరి అంటే అఖిల బ్రహ్మాండానికి అధిపతి అయిన తల్లి. ఈ ఆలయంలో ప్రతిరోజు జరిగే ఉచ్చికాల పూజ ఎంతో విశిష్టమైనది. ఈ సమయంలో అర్చకులు చీర కట్టుకొని అఖిలాండేశ్వరి అమ్మవారి రూపంలో జంబుకేశ్వర స్వామికి పూజ నిర్వహిస్తారు. ఈ సాంప్రదాయం ప్రపంచంలోని అత్యంత అరుదైన ఆలయ ఆచారాల్లో ఒకటి. ఒకానొక సమయంలో అఖిలాండేశ్వరి అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి ఆది శంకరాచార్యుల వారు అమ్మవారికి శ్రీచక్ర తాటంకాలను ప్రతిష్ఠించారు. అప్పటి నుండి అమ్మవారు శాంత స్వరూపినిగా భక్తులను అనుగ్రహిస్తున్నారని విశ్వాసం. ఇక్కడ పార్వతీదేవి అఖిలాండేశ్వరి రూపంలో శిష్యురాలిగా, జంబుకేశ్వరుడు గురువుగా దర్శనమిస్తారు. అందుకే ఈ ఆలయంలో గురు శిష్య సంబంధానికి అత్యున్నత స్థానం ఉంది. ఈ కారణంగానే ఇక్కడ శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహించరు. ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం శంభు మహర్షి పరమశివుని గొప్ప భక్తుడు. జంబూవనం అంటే తెల్ల నేరేడు వృక్షాలు కలిగిన వనంలో ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు. ఆయన భక్తికి ప్రసన్నుడైన పరమశివుడు ప్రత్యక్షమై ఈ పవిత్ర జంబూవనంలో నేను స్వయంభువు లింగ రూపంలో శాశ్వతంగా కొలువై భక్తులందరికీ దర్శనమిస్తాను అని వరమిచ్చారు. కొంతకాలానికి
పార్వతీదేవి పరమశివుని లీలను పరిహసించగా శివుడు ఆమెను భూమిపై తపస్సు చేయమని ఆదేశించారు. అప్పుడు అమ్మవారు అఖిలాండేశ్వరి రూపంలో కావేరీ జలంతో స్వయంగా శివలింగాన్ని నిర్మించి దాని ముందే కఠోర తపస్సు చేశారు. ఆమె భక్తికి ప్రసన్నుడైన పరమశివుడు ప్రత్యక్షమై ఆమెకు శివజ్ఞానాన్ని ఉపదేశించారు. అప్పటి నుంచి ఈ లింగం జలలింగంగా ప్రసిద్ధి చెందింది. మరో స్థల పురాణం ప్రకారం కైలాసంలో మాల్యవాన్, పుష్పదంతుడు అనే ఇద్దరు శివగణాలు ఒకరినొకరు శపించుకుని ఒకరు ఏనుగుగా మరొకరు సాలీడుగా భూమిపై జన్మించారు. ఏనుగు ప్రతిరోజు కావేరీ జలంతో శివలింగానికి అభిషేకం చేసేది. సాలీడు శివలింగంపై ఆకులు దుమ్ము పడకుండా గూడు అల్లేది. రోజు ఇద్దరి మధ్య ఇదే కొనసాగేది. లింగంపై ఉన్న సాలీడు గూటిని చూసి ఏనుగు అది ఏదో చెత్తగా భావించి శుభ్రం చేయడానికి నీటితో కడిగేసేది. సాలీడు ప్రతిరోజు ఎంతో భక్తితో కట్టిన గూటిని ఏనుగు ప్రతిరోజు పాడు చేయటంతో రెండింటికి తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఒకరోజు సాలీడు ఏనుగు తొండంలోకి ప్రవేశించడంతో ఇద్దరూ మరణించారు. వారి భక్తికి మెచ్చిన పరమశివుడు ఇద్దరికీ మోక్షాన్ని ప్రసాదించారు. ఏనుగు ఆరాధించిన ప్రదేశం కావడంతో తిరు ఆనై కావల్ అనే పేరుతో కాలక్రమేణా తిరు ఆనై కావల్గా ప్రసిద్ధి చెందింది. అయితే సాలీడు చేసిన అపార భక్తి ఫలితంగా అది తర్వాత జన్మలో చోళ వంశానికి చెందిన కోచంగన్న చోళ మహారాజుగా జన్మించిందని స్థల పురాణం చెబుతుంది. తన పూర్వజన్మ జ్ఞాపకంతో ఏనుగులు గర్భగుడి వరకు చేరకుండా ఉండేలా మాడకోయిల్ అనే ప్రత్యేక శైలిలో ఎత్తైన శివాలయాలను నిర్మించారు. ఈ ఆలయానికి మరో విశేషం కూడా ఉంది. స్థల పురాణం ప్రకారం శివుడు రుద్రశిల్ప రూపంలో ప్రత్యక్షమై ఆలయ ప్రాకార నిర్మాణానికి స్వయంగా మార్గనిర్దేశం చేశారని చెబుతారు. దేవతలే శిల్పులుగా మారి ఈ అద్భుత నిర్మాణాన్ని పూర్తి చేశారని భక్తుల విశ్వాసం. జంబుకేశ్వర జలలింగం మనకు చెప్పే గొప్ప సందేశం ఒక్కటే: నీరు కేవలం ప్రకృతి సంపద కాదు, అది జీవానికి మూలం, దైవ స్వరూపం. నీటిని సంరక్షించడం అంటే పరమశివుడిని ఆరాధించడం. ప్రకృతిని కాపాడుదాం, పంచభూతాలను గౌరవిద్దాం, పరమశివుని అనుగ్రహాన్ని పొందుదాం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.